చంద్రబాబు సైఫాబాద్ పిఎస్ ప్రోగ్రామ్ పోలీసులు కేసు పెట్టాలి కదా ఆంధ్రోడ్ వచ్చింది కేసు ఆంధ్రోడ్ పోలీసులు నిన్న మన జర్నలిస్టులు తీసుకొని పోయిండ్రు పోలీసు వాళ్ళు సహకారం చేసి తీసుకొని పోయారు. ప్రోగ్రామ్ పెడదామని వస్తే ఏపీ పోలీసు వాళ్ళు అంటున్నారు. ఇక్కడ ఫోటోలు తెచ్చారు, ఇప్పటిదాకా ఫోటోలు తెచ్చి ఆపుతుంటే అది ఎవరో దించుతున్నారు. మీరు ఇంటెలిజెన్స్ అంటే తలకా ఓపిండు ఇప్పటిదాకా పోలీస్ స్టేషన్ సంబంధించిన ఇప్పటిదాకా ఫోటోలు తీసుకుంటున్నాడు. పిలుస్తున్నా కూడా వెళ్ళిపోతుండ్రు. చంద్రబాబు నాయుడు ఏజెంట్ ముఖ్యమంత్రి ఏజెంట్ ఆయన ముఖ్యమంత్రి ఏజెంట్ ఆయనకి ఇంకేం చేస్తారు. ఆపుతుంటే వెళ్ళిపోతూనే ఉన్నారు ఇట్లా పడి. మరి ఆగురు ఆయన ఆగురు ఎవరు ఎక్కడ పోలీసు అంటే తీసుకుంటూ పోతూనే ఉన్నారు. మరి ఎవరు ఏందని తెలియాలా లేదా? ఇట్లా పెట్టి ఇట్లా చేస్తాడు ఆడు రాత్రి వీడియోలు చూసినా మన పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నట్టు మన పోలీసు వాళ్ళ గురించి అడుగుతాం. అంటే మీరు భయానికి చెప్పండి ఎవరికో మీ కమిషనర్ గారికి సిగ్గులేను చెప్పరు. మేము ఎట్లా అంటున్నాం కాలుతున్నదా తెలంగాణ వాళ్ళందరిది ఏంది ఆడికెళ్ళి వచ్చి ఇప్పుడు ఆడికెళ్ళి ఈడికి వచ్చి మన ఆడబిడ్డలను వచ్చి వాడు ఇట్లా పెట్టి సై పెట్టి ఇక్కడ ఆడ పోలీసు వాళ్ళు ఉండరా? తీసుకుపోయి అరెస్ట్ చేసిన అనుకో ఆడ పోలీసు వాళ్ళు ఉండరా? తెలంగాణ బతకలేదు కదా వాడు. మోదీ ఏజెంట్ కాడు కదా వాడు. ఎన్ని పరిశ్రమలు మూసేసింది తెలంగాణ. ఆల్బిన్ ఐడిపీఎల్ ప్రకటన అన్ని అమ్ముకుడు కదా. నిజాం షుగర్ సిర్పూర్ అన్ని వాని ఏజెంట్ వీళ్ళు. లైమ్ లేడు గీమ్ లేడు పోలీసు వాళ్ళే చంపించాడు. చంద్రబాబు నాయుడు చంపించాడు. మనుషులను చంపి బూడిద ఆఖరికి బూడిద కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఈ మనిషిని ఏం చేస్తారనే కదా, ఇప్పుడు ఈ జర్నలిస్ట్ ఏం చేస్తారనే కదా దొంగ కేసులు పెట్టి. అది కూడా కేసు లేదు మన లేదు అట్లా కేసు లేదు ఏం లేదు కేసు లేదు ఏం లేదు. అయిందనుకో కళ్ళబట్టి అడుగుతాం పోలీసు వాళ్ళను. చంద్రబాబు నాయుడు మూతి లాగుతారా మీరు? మూతి కాదు. ఇప్పుడు ఇక్కడ పోలీస్ కూడా వచ్చిన తర్వాత దానికో ప్రాపర్ ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి పోలీస్ స్టేషన్కే పోలీస్ స్టేషన్కి రాలే. జనం తిరగబడి లొల్లి పెడితే అప్పుడు లోకల్ వాళ్ళని పిలుచుకొని వచ్చి ఆమెను సపరేట్ చేసేందుకు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఆ లేడీ కానిస్టేబుల్ తో పక్కకు జరిపించిండు, తీసుకొని వెళ్ళిపోయిండు. అసలు మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయాలి. మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయాలి. ట్రాన్సిట్ వెంకటేశ్వర లేడీ ఉన్నాడు ట్రాన్సిట్ వారెంట్ తీసుకోవాలి. ట్రాన్సిట్ వారెంట్ లేదు ఏం లేదు, తీసుకొని వెళ్ళిపోయాడు. దర్జాగా ఒక స్టేట్ పోలీసు వాళ్ళు మళ్ళీ ఇంకో స్టేట్ కి వచ్చి ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళు తెలంగాణ స్టేట్ కి వచ్చి ఇక్కడ మళ్ళా ఆడబిడ్డలతో మిస్బిహేవ్ చేసి పక్కకు జరుపుకుంటా వీడియోలు అయితే జనం మొత్తం చూసి కదా. ఇప్పుడు వాని మీద కేసు పెట్టాలి, వాని మీద లోపడేయాలి. వీడు మనిషి అయితే వద్దనుడు కాదు. వాడేవడో ఫోటోలు తీసుకుంటా పోతున్నారు. వాడు ఏపీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నట్టున్నారు. ఇక్కడ ఆపుతుంటే ఆగుతలే రాలి వెళ్ళిపోతూనే ఉన్నాడు. పోయి రాలి వెళ్ళిపోయారు. మొత్తం వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ లోపల వీళ్ళు వచ్చినా మరి వీళ్ళు ఎవరో మనోళ్ళ బయట వాళ్ళనే తెలవాలి కదా. మనోళ్ళ బయట వాళ్ళని తెలవాలి కదా. ఆంధ్ర పోలీస్ ఆయన ఆంధ్రాయన తెలంగాణ అయితే ఎంత ఇస్తుండు మరి వాడిని పట్టుకోవాలి కదా. ఆంధ్ర పోలీసు అని ఆడపిల్లలు ఏడిపించండి. పోలీసులు అయితే ఇస్తే యూనిఫామ్ ఇస్తే తెలంగాణలో అయితే మరి మమ్మల్ని ఎంత ఇస్తుండు వాడిని తీయలేదు. టీవీలో వాళ్ళిద్దరు వెళ్ళిపోయినరు. కంట్రోల్ రూమ్ ముంగట వాళ్ళు ఎవరు ఫోటోలు తీసుకోళ్ళు ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళు ఇక్కడ ఫోటోలు తీసుకోళ్ళు ఎవరైనా ఉండాలా లేదా? ఇది మెయిన్ గుండెకాయనా కాదా? మరి వాడెవడో ఇక్కడ వచ్చి మాయ తీస్తుంటే మరి ఈ పోలీసు వాళ్ళకైతే సోయి ఉండాలి కదా. వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు కదా. ఎట్లా పోతారు వాళ్ళు? మా ముంగట ఇప్పుడు మేము ఆపుతుంటే ఆగుతలేరు, పోతూనే ఉన్నారు. ఇట్లాంటి అటకెలోడ్ చేసి ఇటు దునుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది ఎక్కడ కథ? అంటే మన ఇంటెలిజెన్స్ లో కావచ్చు అని అనుకున్నాం కానీ వాడు పోతున్నారు కదా, ఉరికిపోతున్నారు కదా. చెయ్యబట్టి లాగుతుండు, చీరబట్టి లాగుతుండు, కొంగు బట్టి లాగుతుండు. చెయ్యేసి మనం ఇక్కడ చంద్రబాబు నాయుడికి సిగ్గుచరం లేదు, వాడికి సంస్కారం లేదు, వాడిని పోలీసులు కూడా సంస్కారాలు. అందుకనే తెలంగాణకి ఎవరైనా వస్తే పోలీసు వాడు ఆంధ్రోడు వస్తే చెప్పుతో కొట్టమండి, చంద్రబాబు నాయుడు వస్తే కూడా రాళ్ళతో కొట్టాలి.
ఎవరైనా ఇప్పటి నుంచి ఏం చేయాలంటే తెలంగాణ ఏర్పడలేదు, మళ్ళీ ఉద్యమం జరగాలి, పెద్ద ఉద్యమం జరగాలి. చంద్రబాబు నాయుడు బొమ్మ ఉంటుంది ఇక్కడ, వీల్లేదు. చంద్రబాబు నాయుడు పేరు కూడా చెప్పొద్దు. చంద్రబాబు నాయుడు పేరు చెప్తే మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ యాసిడ్ పోసి అడుగుదాం మంది, లేదా పసుపు నీళ్ళు చల్లుదాం. అందుకనే తెలంగాణలో ఆంధ్రోని పేరు ఉండొద్దు, ఆంధ్రోని కూడా ఉండొద్దు, ఆంధ్రోని భూములు ఉండొద్దు, ఆంధ్రోని కంపెనీలు ఉండొద్దు, ఆంధ్రోని వ్యాపారాలు ఉండొద్దు, వాళ్ళ బొమ్మలు కూడా ఉండొద్దు. అట్లా తెలంగాణ నుంచి నిషేధించాలి. తెలంగాణలో కనుక తప్పు చేస్తే ఇక్కడనే పాతి పెట్టాలి, ఆంధ్రోడు చేస్తే వాళ్ళని పొలిమరి దాకా పారదోడాలి. అటువంటి ఉద్యమం మళ్ళీ జరగాలి, మళ్ళీ జరుగుతుంది. యూనివర్సిటీలో చేయబోతుండ్రు వాళ్ళు. చంద్రబాబు నాయుడు బొమ్మలు పెట్టి చిన్నపిల్లల్ని తీసుకొచ్చి చూచబోస్తారట. అట్లా ఆయన కూడా తీయండి. బాబు రాండి, బాయ్ సాబ్ రా రా రా. ఎవరు పంపిరు మిమ్మల్ని? చంద్రబాబు పంపిడా మిమ్మల్ని? చంద్రబాబు పంపిడా? ఇప్పటిదాకా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరో ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి మేము నిలబడితే ఆడు ఫోటోలు తీస్తున్నాడు, ఫోటోలు తీసి వీడియోలు తీస్తా ఉన్నాడు. రాగు నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే ఇంటెలిజెన్స్ అన్నాడు. ఏ ఇంటెలిజెన్స్? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాట్లాడదామంటే వాడు పోతేనే ఉన్నాడు. ఆ ఏపీ ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఏపీ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇక్కడ అమర్ల స్తూపం కాడ మనం ప్రోగ్రామ్, తెలంగాణ గడ్డ మీద మనం ప్రోగ్రామ్ చేసుకుంటుంటే ఏపీ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇక్కడ ఏం పని? ఇక్కడ వాడు అరే పోయిండు ఇప్పటిదాకా ఇద్దరు మీ కళ్ళ ముంగట ఫోటోలు తీసిండ్రు, కళ్ళ ముంగట వాడు ఎవడో తెలియాలి కదా. ఇది సరే, వానికి ఏం పని అంటారు? నిన్న మరి మీరు ఏం చేసిండ్రు? ఆంధ్ర పోలీసు వాళ్ళు వచ్చి భుజం మీద, అమ్మాయి భుజం మీద చేసి నడుము చేసి టీవీలో వచ్చింది కదా, మళ్ళీ కేసు ఎందుకు పెట్టలే వాళ్ళ మీద? అది అన్ని వెంకటరెడ్డిని తీసుకుపోయారు కదా నిన్న, కే వెంకటరెడ్డిని. తెలియదా మీకు? కమిషనర్ కదా, డీజీపీ తెలియదా? ఎందుకు చంద్రబాబు నాయుడు గారి ఏజెంట్ లాగా ఉండొద్దు మీరు. ఉంటే మాత్రం తెలంగాణ ఊరుకోదు. మీరు తెలంగాణ మరి ఏమైతుంది? నువ్వు కాదు, నీ సంగతి కాదు. మీ చంద్రబాబు నాయుడు గారు ఏజెంట్ వాడు మూర్తి లాగుతాడు. నా జాగ్రత్త. అందరు సమానం కాదు, దొంగలు సమానం చేయొద్దు. దొంగలు కాదు, వాడిని గడ్డపార కలిసి కూర్చోాలి. వాడిని వాడేంది సమానమైంది? దొంగలు సమానం వానికి మనది కాదు. మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తుండ్రు? మన పిల్లలు వెంకటరెడ్డి పిల్లలు అట్లా చేస్తే తెలంగాణ పోలీసులు ఏం చేసిండ్రు? టీవీలో వచ్చింది కదా అన్నిట్లా. తెలంగాణ పోలీసులు చూడకపోతే తప్పు కదా, చూడాలి కదా. ఇగ్నరెన్స్ ఇస్ నో ఎక్స్క్యూజ్. నాకు తెలియదు అంటే తప్పు కాదు, ఎవరు క్షమించరు. తెలుసుకోవాలి. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ నిద్రపోతుందా? ఇంత అయితే దుర్యోధనుడా, దుశ్శాసనుడా, కుంభకర్ణుడా? ఇంత జరిగింది, అన్ని పత్రికల టీవీలో వచ్చింది కదా, ఎందుకు చేయలేదు? అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది మీరు చేస్తున్నారు. వాడు చంద్రబాబు నాయుడు గారు మనం బతకనియొద్దు. రేవంత్ రెడ్డికి ఆయన శిష్యులు అని చెప్పుకుంటాడు కదా. ఆయన ఎట్లా చెప్పుకుంటాడు? చంద్రబాబు నాయుడు పరమ దుర్మార్గుడు, కీచకుడు, కరకోటకు కీచకుడు, వాడు కిరాతకుడు. వాడు ఏం చేసిండు? ఎన్ని పరిశ్రమలు మూసేసిండు? ఆల్విన్ కూడా ఆడే కదా మూసింది. ఐడిపిఎల్, ప్రకాశం, రిపబ్లిక్, డిబిఆర్, నేతస్పులు, ఐఎన్జాములు, నిజాం షుగర్స్ అన్ని మూసిండు కదా. వాడు కార్మికులు చేస్తుంటే చంపిండు కదా. 18 మందిని బోలిగిలో చంపించిండు కదా. వాడు మనిషి ఆడు గద్దర్ మీద 6 తూటాలు కాల్చిండు కదా. అటువంటి వాడిని మీరు ఎట్లా మూతి రాస్తారు? మీరు ముఖ్యమంత్రిని అడుగుతున్నా, గల్లా బట్టి అడుగుతాం. మీరు ఎట్లా చేస్తారు ఇట్లా? తప్పు కదా ఇది. తప్పుని ఎందుకు సమర్థిస్తున్నారు? మౌనంగా ఎందుకున్నారు? మౌనం కుమ్మక్కు, ద్రోహం పాపం శిక్ష, అర్హమైన నేరం. అందుకని మీకు శిక్షలు పడతాయి. దేవుడు చూసుకుంటాడు, మనం కాదు. పైనుంచి మీరు కుక్క సాగు చేస్తారు. మౌనంగా ఉంటే దేవుడు శిక్షిస్తాడు. పోలీసులు శిక్షించకపోవచ్చు, చట్టం శిక్షించకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం కుక్క సాగు చేస్తాడు.